రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. హాయ్ మ్యామ్. హాయ్. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అంటే అబ్బాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు, ఒకసారి అమ్మాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు. అసలు మీరు ఎటు సైడ్ ఉన్నారో కూడా అసలు నాకు అర్థం కాదు, ఆడియన్స్ అసలు అర్థం కాదు. నాకు చాలా డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు జంజీస్ గురించి కూడా చెప్తున్నాం, మనం ఎక్కువ జంజీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో జంజీస్ లో కూడా రియల్ లవ్ ఉంటుంది, చాలా మందిలో ఉంటుంది. సో అసలు మీ దృష్టిలో వీళ్ళిద్దరు చాలా ప్యూర్, మంచి ప్రేమ ఉందిరా వీళ్ళ మధ్యలో, వీళ్ళు మంచి కపుల్ అని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అనిపిస్తుంది మీకు? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు. నువ్వు ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పినా అర్థం కాదులే అని నేను తోసిపెట్టేస్తున్నాను, కానీ నువ్వు పట్టు అడిగావు ఈ క్వశ్చన్ ఎపిసోడ్ చేద్దామని, కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ టెల్. సో లవ్ గురించి తెలుసుకోవాలని ఉందా, లేదా ఇద్దరు వ్యక్తులు లవ్ చేసి జీవితాంతం కలిసి ఉండటం గురించి తెలుసుకోవాలని ఉందా? ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండడం గురించి తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్. ఓకే, పాతకాలంలో పెళ్లి అనేవాళ్ళు దాన్ని మా ఊర్లో, అంటే ఇప్పుడు కూడా అదే అంటున్నారు అనుకుంటున్నా. అదే అంటున్నారా? మార్చారా దాన్ని? లేదు, అంటే జీవితాంతం కలిసి ఉండేది అయితే పెళ్ళే. ఓకే ఓకే, అదే కదా. ఓకే, కలిసి ఉందాం అనుకున్నది మాత్రం లివింగ్ టుగెదర్ అంతే. కాబట్టి అది నచ్చినన్ని రోజులు, వచ్చినన్ని రోజులు, ఉంచుకున్నన్ని రోజులు మనసు మీద, శరీరం మీద, పాకెట్ మీద, బ్యాగ్స్ మీద, అంతే కదా. సో సో దాన్ని ఇంకా పెళ్ళనే అంటున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సో పెళ్లి గురించి కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ కి రియల్ లవ్ అంటే ఏంటి మేడం, ఎప్పుడు మీరు టూ సైడ్స్ తీసుకుంటారు కదా. సో రెండు విషయాలు ప్రతిష ఇక్కడ. లవ్ ఇస్ వెరీ డిఫరెంట్, పెళ్లి అండ్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం ఇస్ వెరీ డిఫరెంట్. జాగ్రత్తగా విను. ప్రేమ ఉన్న ప్రతి జంట ఆ ప్రేమ పెళ్లిలాగా మారదు, మారినా ఆ పెళ్లి కలకాలం కలిసి ఉండే సస్యశ్యామలమై తనకి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి హృదయ విదారకం కాకుండా లాంగ్ టర్మ్లో ఒక మంచి సంసార జీవితం అవ్వదు. అవునా? అవ్వదు. ఎందుకు? ఇదే బ్యూటీ. మన శాస్త్రాల్లో ఇవన్నీ ఆలోచించే చక్కగా విశదీకృతంగా చెప్పారు. పెళ్ళి ఇద్దరి మనస్సుల మధ్యలో కాదు, రెండు కుటుంబాల మధ్యలో. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ప్రేమ ఒక్కటే సరిపోతుందా అంటే సరిపోదు. సరిపోతుంది ఎప్పుడు ఆ రెండు మనసులు కలిసి ఉన్నంత వరకు. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వికటీకృతమైన విపరీతమైన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు, తాపాలు, చిరాకులు, అసహనాలు, అసమర్థత వల్ల కలిగిన క్షోభాలు, సంక్షోభాలు జరుగుతుంటాయి జీవితంలో. సో అప్పుడు ఆ మనిషి మీద ఉన్న హై అండ్ ఫీలింగ్స్ అన్ని దొబ్బేస్తాయి. కరోనా వచ్చినప్పుడు పోయినట్టు అట్లా వ్యాక్సిన్స్ వేసుకొని ఈడు మళ్ళీ లైఫ్లో అన్సక్సెస్ఫుల్ అయిన పర్సన్ మళ్ళీ సక్సెస్ అవడానికి ఇలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అందుకని ఇన్ని ప్రేమ వివాహాలన్నీ బ్రేకప్ అవుతున్నాయి. ఓకే, అర్థమైందా? సో ప్రేమ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జీవితాంతం కలిసి ఉండటానికి ఆస్కారం అవుతుంది, కానీ అవసరం మాత్రం కాదు. రాసుకో, ఇది అంటే నెసెసరీ కాదు. పెళ్ళికి ప్రేమ నెసెసరీ అంటే బల్లగుద్ది చెప్తా కాదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండి రెండు కుటుంబాలని, సొసైటీని, ఈ మన చుట్టుపక్కల ఉండే జీవించే జరచరాదుల్ని సస్యశ్యామలంగా కాపాడటానికి సొసైటీ సృష్టించుకున్న ఒక మంచి కట్టుబాటు మన హిందూ కుటుంబ వ్యవస్థ. అంటే భార్యాభర్తలుగా ఈ అమ్మాయిని ఇతనే ఏలుకుంటాడు, ఇతని వల్ల మాత్రమే సంసారం చేస్తే పుట్టే ఇతని బిడ్డలు, లెజిటిమేట్ ప్రాజినీ, కర్త అంటే కుటుంబం యొక్క హెడ్, ఆయన ఈ కుటుంబాన్ని నడిపిస్తాడు. వాళ్ళకి కావాల్సిన సామాన్లు, తినటానికి, ఆస్తులు పెరగటానికి, బంగారము అన్నీ ఈయన పిల్లలకి కావాల్సినవి సమృద్ధిగా సంపాదించి పెడితే ఈయన మాట వింటే వీళ్ళకి ఇది వస్తుంది. ఈజ్ అ కట్టుబాటు అండ్ సిస్టమ్. ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ పెళ్లి సిస్టమ్ అనేది ప్రేమ లేకుండానే ఈ కుటుంబం కోసం, ఈ సొసైటీ కోసం అడ్జస్ట్ అయ్యి బతకాల్సిన అవసరం లేదు. ఎవడు ఉంటున్నాడు, ఎందుకు ఉండాలని అంటున్నారు. అమ్మాయిలు అంటున్నారు, అబ్బాయిలు అంటున్నారు. తుక్కలోది పెళ్ళన్న పేరుతో మాకేంది ఇల్లు అంటున్నారు. అందుకే విడాకులు అవుతున్నాయి,
అందుకే పిల్లలు పుట్టినా సరే ఇంకొకళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటున్నారు, కుక్కర్లు డ్రమ్ములు అలా పలు విధాల సాధనాలను వెతుక్కుంటున్నారు. అంటే ఆ డ్రమ్ముల బిజినెస్ కూడా బాగా అవుతుంది అనుకుంటా. ఈ మధ్య విహారయాత్రలో గాల్లో కలిపేస్తున్నారు. సో అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ప్రేమ అనేది ఒక పెళ్లిగా మారి ఒక మంచి జీవనంగా మారే అవకాశమే లేదని అంటున్నారు మీరు. అస్సలు లేదా, నన్ను పాసిబిలిటీస్ ఉంటాయి. సో మరి అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మంచిగా ప్రేమించుకొని వాళ్ళు సొసైటీ ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఏమేమి ఆల్రెడీ మన పాత జనరేషన్ లో ఇలా ఉన్నాయి నాన్న. సి ద క్వశ్చన్ యూఆర్ ట్రైంగ్ టు ఆస్క్ నాకు అర్థమైంది. ఏమేమి క్వాలిటీస్ అనే దానికి నేను అదే చెప్తున్నాను. రేర్ కేస్ సినారియోస్ అమాల్గమేషన్ జరిగినప్పుడు ఇద్దరు క్వాలిటీ వ్యక్తులు కలిసి ఉండి కమిటెడ్గా ఉండి జీవితంలో ఏది జరిగినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వదలకుండా కట్టుదిట్టడి చేసే సంస్కృతి సంప్రదాయం పెళ్ళి. ఓకే, ఆ పెళ్లిలో ప్రేమ ఉండదా అంటే ప్రేమ ఉంటేనే పెళ్లి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా 40 ఏళ్ళు ఉంటారని ఉండదని చెప్తున్నా. బట్ పెళ్ళి అయిన తర్వాత ప్రేమ చిగురుస్తుంది, పెళ్ళైన తర్వాత అర్థం చేసుకోవడం ఉంటది అనేది పాతకాలం పద్ధతి. అండ్ పెళ్ళైన తర్వాత ప్రేమ చిగురుస్తుంది కాబట్టి ఎవడి మీద పడితే వాడితో ఎవరితో పడితే వాడితో కూడా చిగురుస్తుంది అంటున్నారు ఇప్పుడు. మరి ఆ చిగురాకు చాటు చిలక తొలి పలుకులు నీవేగా అంటే ఎవడు పలికినా వీడు పలుకుతుంటే ఎవడేం చేస్తాడు చెప్పు అంటున్నానని కాదు, కామెడీగా ఉండొచ్చు కానీ రియాలిటీ ఇదేనా కాదా? సో ఈ బిడ్డది ఇతనికే పుట్టాడన్న క్లారిటీ లేక అన్నెసెసరీ టూ మెనీ ఇన్ఫ్రింజ్మెంట్స్ అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని కూడా దుర్భరం అయిపోతుంది వాళ్ళ రోజు. ఎన్ని డివోర్స్ కేసులు, ఎన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎన్ని కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ వస్తున్నాయి. ఆన్ అండ్ యావరేజ్ రోజుకు ఒక 10 మంది క్లయింట్స్ నాకు టైం లేక అపాయింట్మెంట్స్ కూడా 2-3 days నేను నెక్స్ట్ డే ఇస్తున్నాను. ఇట్స్ బికాస్ పెళ్ళి అంటే నాన్న ఇద్దరు వ్యక్తులు మిడిల్ ఏజ్, ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరుగుతుంది, రోగాలు వస్తాయి, రోస్టులు వస్తాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఇద్దరు కలయిక వల్ల ప్రకృతి సహజంగా పుట్టే ధారకమైన బిడ్డల్ని కూడా చూసుకుంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇది ఒక పెళ్లి అంటే. పెళ్లి లేకుండా కూడా బతకలేరు అంటే మస్తు బతుకుతాం రబాయ్, మస్తుంది. సో అదే నెక్స్ట్ ఎపిసోడ్ ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాను. బట్ కలిసి ఉండి ఏజింగ్ అయ్యేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు తోడుగా, ఒకళ్ళకొకళ్ళు నీడగా, ఒకళ్ళు మార్పుల్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ, ముసలితనంలో ఇవి వస్తాయి, డబ్బులు పోతాయి, లైఫ్లో యాక్సిడెంట్ ఏదో అవుద్ది, కాలు ఇరిగిపోద్ది, అయినా నువ్వు వాళ్ళని వదిలేసి ఉంటావా? ఇవాళ రోజు ఇవన్నీ భరిస్తున్నారా? అసలు ఫర్గెట్ అబౌట్ ఇంత పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా కూడా నా వైఫ్ ఇంకొకటితో అసలు ఇక్కడే సరిపోదు, ఇక్కడే ఆగిపోతున్నారు మీరు. వేర్ ఈస్ ద freaking reality of life where the real time hits, where you become jobless, where కోటాను కోట్ల ఆస్తి రోడ్డు మీదకి వచ్చేసినా సరే కాపురం నిలబెట్టి ఒబామా వాళ్ళ వైఫ్ రూపాయి లేకపోయినా సరే ఆ సపోర్ట్ స్ట్రక్చర్ ఉండి ప్రెసిడెంట్ అయ్యే వరకు ఉన్నారు. అది కాపురం అంటే, అది పిల్లలు బిడ్డలు. జీవితంలో ఏమున్నా లేకపోయినా నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏమున్నా లేకపోయినా, ఇంక్లూడింగ్ శరీరంలో అవయవాలు పాడైపోయినా, ప్రేమ దయ కరుణ వాళ్ళతో కలిసి ఉండాలన్న ఒక ఫీలింగ్ చచ్చిపోకుండా ఉంటుంది చూసావా, అది రియల్ లవ్ అంటే. జీవితాంతం వదలకుండా ఒక మనిషితోని ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని కోట్ల ఆస్తి వచ్చినా, ఎంత అందగాడు వచ్చినా, ఎంత అమోఘమైన జీవితం వచ్చినా, ఈ మనిషి పక్కనే కడతేరే వరకు ఈ ఎమోషను, ఈ స్పర్శను వదిలేసి నేను ఒక్కరోజు కూడా ఉండలేనని అనుకునే ఆడది కానీ మగాడు కానీ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో జీవితాంతం ఉంటుంది రియల్ లవ్. నైస్. సో మీరు కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా ఇలాంటి టాపిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, హీరోయిన్స్ కావచ్చు, చాలా మంది సినిమా యాక్టర్స్, చాలా మంది వెల్ సక్సెస్ఫుల్ పీపుల్, ప్రతి కోణంలోనూ వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. వాళ్ళని ఇలాగ ఒక మంచి ఒక కొల్లబద్దలాగా చూస్తారు, అరే మన లైఫ్ కూడా అట్లుంటే బాగుంటుంది. అవును. సో అలాంటి వాళ్ళే, అలాంటి ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే ఇప్పుడు అసలు రియల్ లవ్ లేదు, అబ్బాయిలు మంచిగా లేరు, సో మేము వీళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటారు నమ్మకం మాకు లేదు, కానీ పిల్లలు కావాలి, సో అది ఏ వే అయినా పర్లేదు అనే రకంగా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నీ జెన్యూన్ ఫీలింగ్ యాజ్ అ జెన్జీగా? నాకైతే అది కరెక్ట్ ఫీలింగ్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు కాబట్టి నాకు అది వాళ్ళు చేసేది కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది.
వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళ జీవితానుభూతి సారాంశం మనకి చెప్పారు. వాళ్ళకున్నన్ని వెసులుబాట్లు కానీ, వాళ్ళకున్నన్ని అవగాహన పరిస్థితులు కానీ, అవకాశాలు కానీ మనకు లేవు. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వన్ డే ఐ బికమ్ అ కింగ్ అంటే, ఈ రోజు నా దగ్గర తినడానికి కూడా లేవు, నెలకి 50 లక్షల అప్పులు ఉన్నాయి, వన్ డే ఆఫ్టర్ 1 year ఐ బికమ్ అ కింగ్, పూజలు చేసి వస్తుంది అంటే అట్లుంటది. ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైల్కి మనం వెళ్ళి అలా బతకాలంటే అలా ఉన్నప్పుడు బతకాలనేది నా ఫీలింగ్. సెకండ్ థింగ్, I don't believe in this new generational talks. There's a difference between truth and facts. Truth, సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. దట్స్ నాట్ అ ఫ్యాక్ట్. అది రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఏం మారిపోదు. ఈ రోజు లివింగ్ టుగెదర్ యాక్సెప్టెడ్, 15 ఏళ్ల క్రితం అది యాక్సెప్టెడ్ కాదు, మారిపోయింది. ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి పక్కనలో ముద్దు పెట్టుకొని సెల్ఫీ దిగడం ఇస్ బూతు అప్పట్లో. పెళ్లి చేసేవాళ్ళు ఆ ఫోటో చూస్తే. ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు పెట్టుకోకపోతే నన్ను తేడా అంటారు. ఒకప్పుడు టూ మచ్ అందంగా క్లీవేజ్ కనిపిస్తూ బట్టలు వేసుకొని స్లీవ్లు, ఓ మై గాడ్ ఈ అమ్మాయి ఏంటి అనుకునేవాళ్ళు. ఇప్పుడు నన్ను చొప్పునద్దని అంటున్నారు, నీకు అందంగా ఉంటుంది తెలీదా అంటున్నారు. సో ఫ్యాక్ట్స్ అనేవి మారిపోతూ ఉంటుంది, సొసైటీ మారుతుంటే ఫ్యాక్ట్స్ మారిపోతాయి. అలాగే ట్రూత్ అనేది ఎప్పటికీ ఒకటి. ట్రూత్ ఏంటంటే, ఈ భూమి ఉన్నంత వరకు ఆపోజిట్ సెక్స్ మధ్యలో ఆకర్షణ అండ్ అమితమైన అన్లిమిటెడ్ ప్రేమ న్యాచురల్గా కలుగుతుంది. హ్యూమన్స్ క్రియేట్ చేసుకొని మనకిచ్చిన ఒక సిక్స్త్ సెన్స్ అనే ఒక అద్భుతమైన అవయవ స్థితిలో లేని ఒక గమనాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫిజికల్గా అయ్యి, నువ్వు నేచర్ చూడు, నేచర్లో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండవు, కొట్టుకు సావరు. అండ్ ప్రాజనీ పాపులేషన్ ఒక్క టైంకే నేచర్ సెట్ చేసింది, వేరే జరచడాలు ఎక్సెప్ట్ హ్యూమన్స్. అందుకే హ్యూమన్ పాపులేషన్ మొత్తం ఎర్త్ని ఎందుకు కబ్జా పెట్టింది? మిగిలిన ఎన్ని ఫారెస్టుల్లోనూ నీళ్ళల్లోనూ బయటికి రావాలి అన్నాయి. కోవిడ్ లో వస్తే అసలు హ్యూమన్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఇమాజిన్ ద ఎంటైర్ ఎర్త్ ఫ్రీడమ్ వచ్చింది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రకృతి మొత్తం టేక్ ఓవర్ చేసింది. ఎందుకని హ్యూమన్స్ కి అబిలిటీ ఉందంటే, ప్రొక్రియేషను, రీక్రియేషను, ఫిజికల్ ఇంటిమసీ అనేది బుర్రకి ఒక స్విచ్ అనేది నేచర్ పెట్ల మనకి పెట్టుకోమని ఇచ్చింది. మనకు పెట్టుకోమని ఇచ్చినప్పుడు ఏంటంటే, రియల్ లవ్ అనేది వెతుక్కొని జీవితాంతం ఉండే బుద్ధి జ్ఞానాన్ని ఎరుకతో తెలుసుకొని క్రియేట్ చేయమని ఇచ్చింది. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? అది లేదు, అది జరగదు అని చెప్తున్నారు. నేనేమంటానంటే, ఇంటెలిజెన్స్ హ్యూమన్తో ఎందుకు ఆగిపోయిందంటే, మనం ఈ సెన్స్ నుంచి నెక్స్ట్ కనిపించిన ఒక అతీంద్రియ శక్తికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరు కనిపించట్లేదు మనకి, ఋషులు మునులు, ఆ నెక్స్ట్ ఏంటనేది. సో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ ఏంటి? లవ్. లవ్లోంచే క్రియేషన్ అవుతుంది. అసలు ఆ లవ్వే లేదంటే ఏంటి? ఆ లవ్ని తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేని తెలియని తనంలో ఆ లవ్ని ఎలా పొందాలో తెలియక లేదంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇప్పుడు ఇది ఇక్కడ ఉందని నాకు తెలియదు కాబట్టి అసలు అక్కడ వాటర్ బాటిల్ లేదా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నాకు దాహం వస్తుంది కాబట్టి ఎంగిల్ వాటర్ ఎలా ఉంటే అలా తాగుతాను. అలా నాకు లవ్వే లేదు, ఈ రబ్బర్ బ్యాండ్తో ఆడుకుంటాను, నాకు ఎట్టగాలంటే. అరే నీ పార్ట్నర్ నీ దగ్గర ఉన్నారు, నీకు దాహం వేసినప్పుడల్లా జస్ట్ ఇలాగ ఫ్రెష్ అన్ఓపెన్డ్ లవ్, అన్అడల్టరేటెడ్ లవ్ ఉంది. ద మూమెంట్ ఐ రియలైజ్ దిస్, ఐ డోంట్ నీడ్ టు సర్చ్ అవుట్ సైడ్. నాలో ఒరిజినల్గా నేనేంటి, నాకేం కావాలి, నేను ఏ వ్యక్తిత్వంలో ఉన్నాను, నేను ఎవరితో ఉంటే సుఖంగా ఉంటాను, నేను ఎలా ఉంటే ఒక వ్యక్తితో సర్దుకుపోయి కాపురం చేయగలను అని నేను తెలుసుకుంటే, అలాంటి వ్యక్తి దొరికినప్పుడు ఆగిపోతాను. నేను అక్కడ ఆగిపోయి జీవితం ముడివేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అమ్మాయిలకి అది లేదు, అబ్బాయిలకి అది లేక లవ్వే లేదే, జీవితాంతం ఉండే ప్రసక్తే లేదే అంటున్నారు. ఎందుకంటే మన కోరికలకి కళ్ళాలు లేవు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అంటే మన పక్కనే ఉన్నదాన్ని మనం తెలుసుకోలేక పక్కనే కదా మన లోపల, ఐ మీన్ అదే లోపల విదిన్, లవ్ ఇస్ విదిన్. సో అంటే ఇది నేను లోపల పెట్టలేను కదా. సో ది లవ్ ఇస్ విదిన్. అది మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇప్పుడు ఏదో మనం ట్రై చేసి, సో ఇప్పుడు ఒక అబ్బాయిని వాడు వచ్చి మనం ప్రపోజ్ చేశాడు, మంచోడే అని పెళ్లి చేసుకున్న తర్వాత, అతని గురించి తెలుసుకున్న తర్వాత అతను వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ, అప్పుడు ఎందుకు ఇంత బాధలు ఎందుకు అని పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి ఏమంటారు మీరు?
expectations of the society, expectations of humanity or as a group of people, especially ఇండియాలో ఉంటే ఇక్కడ ఒక కల్చరల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, న్యూజిలాండ్లో ఉంటే ఇంకోటి ఉంటుంది, ఆఫ్రికాలో ఉంటే ఇంకోటి ఉంటుంది. సో సొసైటీ అనేది ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఈ ఇవల్యూషన్లో మార్పులు వస్తూనే ఉంటాయి. మార్పులు వచ్చినప్పుడల్లా కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉంటుంది. ఇట్స్ ఇస్ అ సైకిల్. సతీసాగమన నుంచి చూసుకుంటూ వస్తున్నాం మనం. చైల్డ్ మ్యారేజెస్ అబాలిష్ చేశాము, వరకట్న వేధింపులు కూడా బయటకు వచ్చాము, డొమెస్టిక్ వైలెన్స్లు కూడా నేనే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ బయటపడి ఒక సింగిల్ లైఫ్ బతుకుతున్న ఈ జనరేషన్లో అబ్బాయిలే సప్రెషన్కి గురయ్యి బాబు ప్లీజ్ మా పరువు తీకే బాబు ప్లీజే బాబు బయటకు వెళ్ళకనే స్టేజ్లో ఉన్నాం. సో పెళ్లి చేసుకునేటప్పుడు ఇలా ఉంటుంది అని తెలియకుండా చేసుకోవడం ఏంటి మేడం, చేసుకునేటప్పుడే తెలిస్తే చేసు చావం కదా అంటున్నావు నువ్వు. సొసైటీ మారిపోతుంది, ఎక్స్పెక్టేషన్స్ మారిపోతున్నాయి, రియాలిటీ 10 ఏళ్లలో మొత్తం మారిపోతుంది. సో నువ్వు జీవితాంతం ప్రణాళిక, ఒక 40 ఏళ్ల ప్రణాళికలో ఈ మార్పుల్ని కూడా నువ్వు గమనించుకుంటూ ఈ వ్యక్తితో కలిసి ఉండగలనా, అదే చెప్తున్నా. నిన్ను నువ్వు ఎలా మార్చుకోగలవు, నువ్వు ఎలా ఉంటే దెర్ ఈస్ నథింగ్ వాళ్ళు మంచి చెడు ప్రత్యూష. లైఫ్లో లాట్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి. నువ్వు మంచిదానివే అయి ఉండొచ్చు, నీకు దొరికే వాళ్ళు చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు, మంచోళ్ళకి కనిపించవచ్చు, జస్ట్ టు గెట్ యూ, నీకు నచ్చినట్టు ఉంటారు. సో ఇవన్నీ తెలుసుకోలేకే సతమతం అవుతారు. కాబట్టి పాతకాలంలో పెద్దవాళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. జీవితాంతం కలిసి ఉండి మా పిల్లల్ని చక్కగా చూసుకొని పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఉపనయనాలు, షష్టి పూర్తుల వరకు కలిసి ఉండేవాళ్ళు. గొడవలు వచ్చినా సెట్ చేసేవాళ్ళు. మాకు తెలిసి ఇప్పుడు మాకు చెప్పేది ఏంది, మమ్మల్ని లవ్ చూస్తే చాలు, మమ్మల్ని ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనగానే పడిపోతున్నారు. కానీ మీరు చూసారా, ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే ఇప్పుడు ఛాన్సెస్ చాలా మంది ఒకరిని చూసి ఒకరు విడిపోతున్నారు, కానీ అప్పట్లో కూడా అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళు చాలా మందే ఉన్నారు మీరు గమనిస్తే. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏంటంటే నాకు వీడు నచ్చలేదు, లేదంటే వీడు మంచిగా లేడు నాతోని, పెళ్ళికి ముందు ఉన్నట్లు పెళ్లి తర్వాత లేడు అని బయటకు వస్తున్నారు. కానీ అప్పట్లో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసి అడ్జస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు మరి? అడ్జస్ట్మెంట్ లెవెల్స్ నేను చెప్పేది చాలా కాంట్రడిక్టరీ పిచ్ కామెంట్స్ వస్తాయి, కానీ ఇది నిజం. అడ్జస్ట్మెంట్ లెవెల్స్ అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ ఇప్పుడే పెరిగాయి ఇదివరకు కన్నా. ప్రాక్టికల్గా మాట్లాడి ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. అప్పుడే తక్కువ అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నారు, అయినా నిలవట్లేదు. అదెందుకని అడుగు చెప్తా. బిఫోర్ దాట్ పాతకాలంలో నీ హస్బెండ్ ఇంకోళ్ళతో మాట్లాడినా, నీ వైఫ్ ఇంకోళ్ళతో మాట్లాడినా, పిచ్చిగా బట్టలు వేసుకున్నా, ఇంకేదైనా పార్టీలకు వెళ్ళినా, తాగినా, మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నా ఫర్గివ్ చేయడం అనేది ఇంపాసిబుల్, వెరీ ఇంపాసిబుల్. సో నేను అనేది పరిధిలో ఆఫ్ యాక్సెప్టెన్స్ పెరిగింది సొసైటీలో, కానీ ఆ కలిసి ఉండటానికి కావాల్సిన గ్లూ ఇస్ మిస్సింగ్, లవ్ ఇస్ మిస్సింగ్, కమిట్మెంట్ ఇస్ మిస్సింగ్. సొసైటికల్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లాగో ఇద్దరు కలిసి ఉండపోయినా పర్లేదు, డివోర్స్ ఇస్ యాక్సెప్టెడ్, సో ద గ్లూ ఇస్ బ్రేకింగ్. ఇక్కడ మిస్సింగ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు నీకు అర్థం చేసుకోవడానికి, కానీ ఎక్స్పెక్టేషన్స్ నాకు నచ్చట్లేదని విడిపోవట్లా. చాలా బాయ్ ఫ్రెండ్లు ఉన్నా ఒక్కడి మీదే ప్రేమ పెట్టుకొని ఎంతో ఇతని కన్నా బెటర్గా ఉన్న అమ్మాయిలు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత అడ్జస్ట్ అవుతున్నారు కాదంటావా? ఫర్గివ్ చేస్తున్నారా? చేస్తున్నారు. అబ్బాయిలు కూడా దీనికి బెస్టీ ఉంటాడు, నానోషిప్ గాడు ఉంటాడు, పికప్ గాడు ఉంటాడు, డ్రాప్ గాడు ఉంటాడు, షుగర్ డాడీ ఉంటాడు, అయినా లవ్ చేసిన అమ్మాయి కోసం దిస్ లాట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ప్రాబ్లం ఏంటంటే మన మనసు నిలకడగా ఒక దగ్గర ఆగట్లేదు. కోరికలు గుర్రాలై కళ్ళాలు లేక పగ్గాలు లేక గాల్లో మనం ఇద్దరు భూమి మీద నడిపించేవాళ్ళం, ఇప్పుడు అన్ని గాలి, విమానాలు డబ్బులు అలా వెళ్తున్నాయి. సో కోరికలు ఎప్పుడైతే పెరిగాయో ఇది నీ ఆన్సర్. ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉన్నాయో, కలిసి ఉండే ప్రాబ్లమ్స్, కలిసి ఉంటే వచ్చే సుఖం కన్నా కలిసి లేకుండా వచ్చే సుఖం టు ద పవర్ ఆఫ్ సుఖం ఎక్కువ ఉంది పచ్చిగా చెప్పాలంటే. ఎందుకు ఉండాలి? ఇతనితో ఉంటే వచ్చేదానికన్నా నాకు డబుల్ ట్రిపుల్ 10 times ఉన్నప్పుడు ఎందుకు ఉండాలని ఆడాళ్ళు ఆలోచిస్తున్నారు, మగాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మానసికంగా శారీరకంగా ఇతని కన్నా ఎక్కువ ఇస్తారు అని చూస్తున్నారు, కానీ ఇది ఎన్ని రోజులు ఇస్తారు అన్న టైం లైన్, 10 ఏళ్ళు ఇస్తారా 10 రోజులు ఇస్తారా అనేది ఆలోచించట్లా, అక్కడ మిస్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. సో ఏదైతే హీరోయిన్లు చెప్తున్నారో
ఇది దొరకదు అని చెప్పి దీనివల్ల దొరకదని చెప్తున్నారు. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా, సొసైటీ పరంగా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని కట్టుదిట్టడి చేసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఈ ఇన్ఫ్లుయెన్సెస్కి లేదు. ఫ్రీ బర్త్, లైక్ దే కెన్ గో వెర్ ఎవర్ దే వాంట్, దే డూ. మనం ఏంటి, మనం కూడా చేయొచ్చు, డబ్బులు ఉన్నా లేకపోయినా మనం కూడా బతకచ్చు అట్లా. ఎవడొద్దండి, ఇప్పుడు అందరూ అట్లా జీవితం నాశనం చేసుకుంటారు. బట్ మనకున్న కట్టుబాట్లు, మనకున్న సాంప్రదాయం, ఈ పిచ్చి మాటలని పక్కన పెట్టినా యాజ్ అ పర్సన్గా నాకు జీవితాంతం ఒక పర్సన్ తోడు ఉండాలంటే నేను ఆ పర్సన్తో ఎలా ఉండాలి, ఆ పర్సన్ నాతో ఎలా ఉండాలి, ఇది మారినా సరే నేను కలిసి ఉంటానా అన్న క్లారిటీ ఉంటే డెఫినెట్గా ఎలా దొరుకుతుంది. బికాస్ దేనికోసము కాదు, మన లోపల ఉన్న ఒక ఆత్మ ఉంటుంది, దాంతో కనెక్ట్ అయ్యే ఇంకొక ఆత్మ ఉంటుంది, ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. వాళ్ళు దొరికినప్పుడు లవ్ విల్ హ్యాపెన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నువ్వు నీతో కనెక్ట్ అయ్యావా లేదా నీ ఎమోషన్స్, నీ ఎక్స్పెక్టేషన్స్ తో కనెక్ట్ అయ్యావా అనేది ఇంపార్టెంట్. నీ కనెక్షన్ నీతో ఉంటే లవ్ దొరుకుద్ది. నీ కనెక్షన్ భూప్రపంచంలో ఆడిలా ఉన్నాడు, ఈడలా ఉన్నాడు, నేను అలా ఉండాలి, అలా ఉండాలంటే ఎవడు మ్యాచ్ చేయలేడు, మారుతూ ఉంటుంది. మరి నువ్వు నీలా ఉంటేనే మ్యాచింగ్ దొరుకుతుంది. నైస్, చాలా బాగా చెప్పారు మ్యామ్. సో మీరు కూడా మీలో ఉన్న ప్రేమను వెతుక్కోండి. అండ్ తెలియకపోతే నాకు కాల్ చేయాలండి. యా, సో థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, వీటి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు మేడంతో మాట్లాడాలి. మీ డౌట్స్ని మేడం చెప్పి మీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ కావాలి అనుకుంటే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.